గురుగారు, బ్రాహ్మీ ముహూర్తంలో చదవటం చాలా మంచిదని అంటారు. ఇంతకీ బ్రాహ్మీ ముహూర్త కాలం ఎప్పుడు? బ్రాహ్మీ ముహూర్తము చాలా ఆశ్చర్యకరమైన అద్భుతమైన సమయం. ప్రతిరోజు 12 ముహూర్తాలు ఉంటాయి. ఒక్కొక్క ముహూర్తం లగ్నకాల ప్రమాణాన్ని అనుసరించి ఉజ్జాయింపుగా 2 గంటలు, 2 గంటల 15 నిమిషాలు, గంట 45 నిమిషాలు ఈ ప్రమాణంలో మధ్యలో ఉంటుంది. లగ్నకాలమే ఒక సుముహూర్త కాలం. ఇందులో మళ్ళీ శుభాంశ, ద్రేకాణాంశ, నవాంశ, త్రింశాంశ, త్రింశతంశకాంశ ఇవి సుముహూర్తాలు. లగ్నంలో సుముహూర్తం నిర్ణయించే సమయంలో ఇవన్నీ ప్రత్యేక సమయాలు అవుతూ ఉంటాయి. బ్రాహ్మీ ముహూర్తము 11 గంటల వేళ వచ్చేటటువంటి అభిజిన్ ముహూర్తము, సాయంత్రం వేళ వచ్చేటటువంటి గోధూళికా ముహూర్తము, ఈ 3 ముహూర్తాలు ఏ దోషాలు లేనటువంటివి అని శాస్త్రం చెబుతుంది. సూర్యోదయానికి 11వ లగ్నం బ్రాహ్మీ ముహూర్తం, సూర్యోదయానికి 4వ లగ్నం అభిజిన్ ముహూర్తం, సూర్యోదయానికి 7వ ముహూర్తం గోధూళికా ముహూర్తం. ఇది రహస్యం. 4, 7, 11 ఈ స్థానాలకు జ్యోతిషంలో చాలా ప్రత్యేకత ఉంది. 4వ ముహూర్తం తల్లి, ప్రేమ, దూర ప్రయాణాలు, చదువు, జ్ఞానము, వివేకము, వేదాంతము, స్థిమితత్వము, కూర్చునే శక్తి ఇవన్నీ ఈ 4వ ముహూర్తంలో మనం పొందుతాం. రోజువారీగా కూడా ఆ సమయంలో ఎందుకో తెలియదు కానీ చాలా ప్రశాంతంగా ఉంటాం. మన జాతక లగ్నాన్ని అనుసరించి కూడా 4వ లగ్నం సమయంలో ప్రశాంతంగా ఉంటాం. మనం ఎవరికి వారు గమనించుకోవచ్చు. అలాగే 7వ ముహూర్తం సమయంలో ఉద్వేగంతో ఉంటాం. ఎవరో నన్ను చూస్తున్నారు అన్న ఆలోచనతో ఆ ఉద్వేగంలోంచి బయటకు రావడం కోసం సంధ్యావందనం చేయాలి. గోధూళికా ముహూర్తం. 11వ ముహూర్తం లాభస్థానం. ఏం చేసినా ఆ సమయంలో మనకు లాభమే. అది బ్రాహ్మీ ముహూర్తం. సమయం ఎప్పుడండి అంటే మట్టుకు 3 గంటలకు 3వ జాము పూర్తి అవుతుంది. 6 నుంచి 9, 9 నుంచి 12, 12 నుంచి 3 ఇలా 3 జాములు అయిన అనంతరం 4వ జాము లేక యామము 3 నుంచి 6 వరకు ఉంటుంది. 6 గంటలకు సూర్యోదయం అవుతుంది ఉజ్జాయింపుగా సరాసరి మీడియన్ పద్ధతులలో. ఇందులో సూర్యోదయ సమయానికి 45 నిమిషాల కంటే ముందు ఉండే సమయానికి అరుణ సమయము అని పేరు. సూర్యుని రథసారథి పేరు అనూరుడు. కాళ్ళు ఉండవు కానీ రథం సారథ్యం చేస్తూ ఉంటాడు. గరుత్మంతుడికి అన్నగారు. ఆ సమయానికి 48 నిమిషాల కంటే పూర్వం ఉండే సమయమే బ్రాహ్మీ ముహూర్తము. 96 నిమిషాలకు సూర్యోదయం కంటే ముందు 96 నిమిషాలకు, గంటన్నర అనుకుందాం ఉజ్జాయింపుగా, గంట 40 నిమిషాలు. 5 గంటల 40 నిమిషాలకు సూర్యోదయం అవుతున్నది అనుకుంటే ఉజ్జాయింపుగా 3 గంటల 50 నిమిషాలకు, 4 గంటలకు బ్రాహ్మీ ముహూర్తం. ఇది సమయం. 3 నుంచి 4 గంటలు ఈ మధ్య సమయంలో సంవత్సర కాలం అంతా కూడా బ్రాహ్మీ ముహూర్తం ఉంటుంది. ఈ సమయంలో ఏ కొద్దిపాటి చదువుకున్నా, ఏ కొద్దిపాటి యోగా చేసినా, ఏ కొద్దిపాటి ఎక్సర్సైజ్ చేసినా ఈ సమయంలో లాలాజలం సెలైవా నాలిక పైన ఊరేది, అది మింగినా అది అమృతమయం. 7 8 మింగితే వచ్చేది అమృతమయం కాదు, అది విషం. 3 గంటల నుంచి 4 గంటల వరకు మనం మేలుకొని ఆ సమయం ఆహారం తీసుకోకుండా భగవద్గీత ఏదైనా శ్లోకమో భూపాళమో చదువుతూ వింటూ నోటిలో నీరు పోసుకొని వాసుదేవా అని చెప్పి ఆ నీరు త్రాగితే అప్పుడు మింగేటటువంటి ఆ నాలిక మీద ఉన్న సెలైవా లాలాజలం అది అమృతమయం. సమస్త దోషాల నుంచి మనల్ని రక్షిస్తుంది. ఇది రహస్యం. ఈ సమయానికే బ్రాహ్మీ ముహూర్తం అని పేరు. ఇది సంగతి.